వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక చిన్నపాటి కంపారిజన్ అండి. యాక్చువల్లీ ఈ యూఏపీఏ అనేటువంటిదే ఇక్కడ వస్తుంది తప్ప రాజద్రోహం అనేటువంటి పేరు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. నిన్ననో కొంతమంది ఈ యూఏపీఏ చట్టం సామాన్యుడికి చేటు చేసేదే, దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి, చట్టాన్ని అసలు రద్దు చేయాలి అంటూ మాట్లాడారు. దాంట్లో పేరు మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. ఏవి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అండ్ పివి సునీల్, తర్వాత అంబటి రాంబాబు, ఇంకా చాలామంది పెద్దలు వెళ్ళారు, మాట్లాడారు, అంతా అయ్యింది. అయితే ఇక్కడ అర్థం కానటువంటి ఒక ప్రశ్న, ఈ యూఏపీఏ చట్టం గురించి అక్కడ మాట్లాడారు. రాజద్రోహం అన్నటువంటి పేరు ఉంది. ఇది ఒక రకంగా దేశద్రోహం కింద కూడా వస్తుంది. రాజద్రోహం అన్న దేశద్రోహం అన్న ఒకటే. సెడిషన్ యాక్ట్ అనేది కూడా ఉందిగా మనకి. యూఏపీఏ, సెడిషన్ రెండు డిఫరెంట్. దీని ప్రకారం ఉండేటువంటి శిక్షలు కానీ విచారణ కానీ వేరుంటుంది, దాని ప్రకారం వేరుంటుంది. రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. అసలు దీని ప్రకారం జరిగింది, ఎందుకు జరిగింది అంటే రాజద్రోహం కేసు పెట్టారు. ఒకసారి ఇక్కడ కంపారిజన్ చూద్దాం మనం. ఈ వ్యత్యాసం ఏంటి అసలు వీళ్ళిద్దరి మీద, రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటిది, ప్రశ్న జోసెఫ్ మీద పెట్టినటువంటిది ఏంటి అనేది చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఒకటే పెట్టారు, రాజద్రోహం అనేటువంటిది ఉంది. ప్లస్ ఈ ప్రశ్న మీద పెట్టినటువంటిది యూఏపీఏ కూడా ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది. సో చట్టాల తీవ్రత అనేది కూడా డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రధాన చట్టం పెట్టినటువంటిది రఘురామకృష్ణరాజు కేసు మీద 2021లో ఐపీసీ సెక్షన్ 124A రాజద్రోహం, 153A 505, 120B. ఇక్కడ ప్రశ్న రావణ్ కేసు బిఎన్ఎస్ కింద సంబంధిత నిబంధనలు ప్లస్ యూఏపీఏ ప్లస్ రాజద్రోహానికి సమానమైనటువంటి ఆరోపణ, అంటే సేమ్ టు సేమ్ 124A, 153A, 505, 120B ఇవి కూడా దీనికి సంబంధించి రాజద్రోహం కింద వస్తాయి. అలాగే రఘురామకృష్ణరాజు గారి మీద యూఏపీఏ లేదు, ఎందుకంటే ఆయన ఏమి దేశానికి వ్యతిరేకంగాను లేదంటే దేశద్రోహులకి నిషేధిత సంస్థల గురించి ఆయన ఏం మాట్లాడలేదు కాబట్టి. బట్ ఇక్కడ ఈ ప్రశ్న జోసెఫ్ అనేటువంటి వాడు బహిరంగంగా దానికి మాట్లాడాడు కాబట్టి దాని మీద వచ్చింది. ఇక్కడ ఆరోపణల స్వభావం కూడా చూసినట్టయితే ప్రభుత్వంపై ద్వేషం, అసంతృప్తి, రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విద్వేషం పెంచడం అనేటువంటి సెక్షన్లు రఘురామకృష్ణరాజు మీద పెట్టారు. ఇక్కడ దేశ సార్వభౌమత్వం మీద, సమగ్రతకి హాని కలిగించే కార్యకలాపాలు చేశారన్న ఆరోపణలతో పాటు యూఏపీఏ పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా ఈ అసంతృప్తి, రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విద్వేషం ఈ సెక్షన్స్ కూడా ఇతని మీద పెట్టడం జరిగింది. బెయిల్ సాధారణ క్రిమినల్ చట్టాల ప్రకారమే మంజూరైంది సుప్రీంకోర్టులో. యూఏపీఏ కారణంగా బెయిల్ అనేది రాదు. దర్యాప్తు సాధారణ క్రిమినల్ దర్యాప్తు అనేది ఈ 124A దీనికి సంబంధించి జరిగింది. అలాగే ఇక్కడ యూఏపీఏ కింద ప్రత్యేక నిబంధనలు, ఎక్కువ కాలం దర్యాప్తుకి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా వస్తున్నటువంటిది. ఈ మాట్లాడినటువంటి వాళ్ళు మరి రఘురామకృష్ణరాజు మీద, ఎందుకంటే మొన్న కోర్టు కూడా చేసినటువంటి వ్యాఖ్య చాలా స్పష్టంగా చేసింది. ఒక ఎంపీ మీద దాడి జరగడం అంటే అది పార్లమెంట్ మీద జరిగిన దాడితో సమానం. ఇది కోర్టు అన్నటువంటి మాట. అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లని, తప్పులు, దారుణాలను కూడా అనట్ల ముందు పొరపాట్లని, అవి సరిదిద్దుకోవాలి అని చెప్పేటువంటి క్రమంలో ఆయన చెప్తూ ఉంటే ఆయన మీదే తిరిగి కేసులు పెట్టించడాలు, వ్యక్తిత్వ హననం చేయించడాలు ఇవన్నీ చేస్తూ అదంతా జరిగితే ఆయన చాలా ఆవేశంగా ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ చేస్తోంది, తలతిక్క పనులని చేస్తోంది, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఏమో అక్కడ స్పెసిఫిక్గా ఆ రోజు వచ్చి ఈరోజు ఆకివీడు సంఘటన తర్వాత మాట్లాడుతూ వచ్చేది ఈ దళిత క్రిస్టియన్లు అంటే ఏంటి, అసలు ఎక్కడుంది రాజ్యాంగంలో, ఏదున్నా సరే రాజ్యాంగ ప్రకారం జరగాలని ఇప్పుడు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడింది కేవలం విద్యా వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకు సంబంధించి కేంద్ర విద్యా చట్టం ఏదైతే ఉందో దాని అమలు ఇక్కడ సరిగ్గా జరగడం లేదు అన్న దగ్గర, అలాగే ఇసుక అక్రమ రవాణాలకు సంబంధించి ఆ రోజు మాట్లాడుతూ వచ్చారు, తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇంకా అక్కడి నుంచి ఆయన మీద పర్సనల్గా టార్గెట్ చేశారు. మాట్లాడుతున్నారని చెప్పి ఆయన పుట్టినరోజున టార్గెటెడ్గా పోలీసులే సువోమోటోగా తీసుకొని, సిఐడి పోలీసులు సువోమోటోగా తీసుకొని రాజద్రోహం కేసు వాళ్ళు నమోదు చేసేశారు. మరి దాని మీద ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడరు ఎవరు కూడా? ఇప్పుడు ఈ ప్రశ్న జోసెఫ్ గారు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించి ఏకంగా మేధావులందరూ అసలు అవసరం లేదు, ఎవరండి అతను, ఈజ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్. అతని కోసం ఇంతమంది ఉద్దండులందరూ కూడా వెళ్ళి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? మరి ఇది ఏకంగా ఒక ఎంపీ మీద, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ మీద జరిగినటువంటి దాని మీద ఎందుకని చెప్పి ఈ సభలు సమావేశాలు నిర్వహించరు, ఎందుకని చెప్పి దాంట్లో ఇంప్లీడ్ అయ్యి మాట్లాడరు అనేటువంటిది కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నన్ను అడిగారు అదే, సార్ ఏంటి ఇప్పుడు రాజద్రోహం కేసు, దేశద్రోహం అని పెట్టారు, రెండింటికి ఒకటే మీనింగ్ అనుకోండి, కాకపోతే చర్యలు, మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చర్యలు కావచ్చు, డిఫరెన్స్ వస్తాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలాగా కుట్రలు చేస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్ని వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఏం చేశారు? అస్థిరపరిచేలా చేసింది ఏంటి? వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం. దానికి ఆయన్ని తీసుకెళ్ళి లాఠీలతోటి ట్రీట్మెంట్ ఇచ్చి ఇదంతా చేస్తే మరి
దేశానికి సంబంధించి వాడు మాట్లాడినటువంటి మాటలకి వీటికి యూఏపీఏ కాకుండా ఇంకే సెక్షన్ పెట్టాలి? దీంట్లో భావ ప్రకటన లేదంటే భావ స్వేచ్ఛ వీటికి ఇక్కడ తావు ఉండదు. డెఫినెట్గా దీని మీద కూడా చర్చ జరగాలి. ఇమ్మీడియట్గా ఇంకా మాట్లాడితే ఇంకోటి తీసుకొస్తారు ఏంటంటే అది సబ్జుడీస్లో ఉంది కాబట్టి, ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి దీని మీద మాట్లాడక్కర్లేదు. మరి వీడిది కూడా సబ్జుడీస్లోనే ఉంది, రిమాండ్కి పంపించారు, కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీని మీద ఎందుకు మాట్లాడుకోవాలి? అంత ఇంపార్టెన్స్ ఏమొచ్చేసింది? ఏమో ఇంకా ఎవరి విజ్ఞత వాళ్ళది. బట్ యూఏపీఏ చట్టంకి సంబంధించి మాత్రం కాస్త తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ రాజద్రోహానికి సంబంధించిన ఆరోపణలతో పాటుగా కూడా ఈ సెక్షన్ అనేది పెట్టారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజాశాంతికి విఘాతం కలిగించే కార్యకలాపాలు చేశారనే అభియోగాలు అనేటువంటివి. ఇది సాధారణ క్రిమినల్ చట్టం కాదు, ఉగ్రవాదం, దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన కేసుల కోసం రూపొందించిన ప్రత్యేక చట్టం. బెయిల్ పొందడానికి కఠినమైన ప్రమాణాలు కూడా ఉంటాయి. దర్యాప్తు కాలం కూడా సాధారణ కేసులతో పోలిస్తే ఎక్కువగా ఉండొచ్చు. అందుకే రాజద్రోహం కేసు కంటే కూడా యూఏపీఏ చట్టపరంగా చాలా కఠినమైందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఆరోపణలు నమోదయ్యాయి, నేరం రుజువు కావాలి, ఏం చేశాడో అనేది కోర్టులో వాదనలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కోర్టు వారు పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంశాలు బయట పెట్టేదాకా ఈ మేధావితనం అనేటువంటిది కాస్త పక్కకు వెళ్ళాలి అనేది చాలామంది అంటున్నటువంటి విషయం, చాలామంది చెప్తున్నటువంటిది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి రావణుడే గెలుస్తాడు అని మాట్లాడాలు ఇవి తప్పు. సో ఇక్కడ ఎవడో తెలియని దానికి ఏదో ఒక యూట్యూబర్ మాట్లాడేదానికి ఇంతమంది వచ్చేసినప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి ఎందుకని మాట్లాడలేకపోయారు, ఎందుకని ఇలాంటి సమావేశం పెట్టలేకపోయారు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయినటువంటిది. దానికి జవాబు మీ దగ్గర ఉందా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.